గుడ్ మార్నింగ్ వాట్సాప్. నేను మీ మిస్టర్ వర్ష. ఈరోజు మాకు డిఫరెంట్ బ్లాగ్ చేస్తున్నాం, లైఫ్ స్టైల్ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో ఏంటి అంటే, నేను రైట్ నౌ ఐఎమ్ హైదరాబాద్. పర్టికులర్ ఒక దగ్గర స్టే చేసిన, ఆ స్టే ఏంటి, దానికి డీటెయిల్స్ ఏంటి, హౌ ఇట్ ఈస్ అనేదే ఈ బ్లాగ్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. రైట్ నౌ మనం ఒక 5-star హోటల్లో ఉన్నాం. దిస్ ఈస్ అ కీ కార్డ్ ఫర్ హోటల్ అండ్ లెట్స్ చెక్ ఇట్ అవుట్. సి పార్క్ హయాత్ హైదరాబాద్, బంజారా హిల్స్. 1 night కోసం ఇక్కడ స్టే చేస్తున్నాం. ఈ హోటల్ ఎలా ఉంది, దీని యొక్క యాక్సెస్ ఎలా ఉందని చూద్దాం. ఫస్ట్ కీ కార్డ్. ఓకే, కీ కార్డ్ స్కాన్ చేస్తేనే మనకు అన్లాక్ అవుతుంది. సారీ, ఓకే. నెక్స్ట్ కీ కార్డ్ ఇందులో ప్లగ్ ఇన్ చేస్తేనే మాకు టోటల్ పవర్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి ఫీచర్స్ తీసుకుంటే, ఇది ఫస్ట్ లాక్ ఫీచర్. ఇది ప్రజెంట్ లాక్ నార్మల్ ఉంది. అదే మనం డూ నాట్ డిస్టర్బ్ కానీ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ లాక్ లాంటివి పెట్టుకుంటే కనుక దీన్ని ఇలా స్లైడ్ చేస్తే, ఆన్ చేస్తే మనకు డోర్ ఇంతకన్నా ఎక్కువ ఓపెన్ కాదు ఇక. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సేఫ్టీ ఫీచర్ ఇక ప్రొవైడ్ చేసేది. అండ్ దీనికి ఎటువంటి కీ ఉండదు కాబట్టి ఓన్లీ సెన్సార్ కార్డ్. ఈ సెన్సార్ కార్డ్ ఏదైతే ఉందో, ఈ సెన్సార్ కార్డ్ టోటల్ ఇంపార్టెంట్. సో ఈవెన్ దో దీని మీద రూమ్ నెంబర్ కూడా మెన్షన్ లేదు. సో దీన్ని బట్టి మనకు టోటల్ యాక్సెస్ అనేది ఉంటుంది, రూమ్ యాక్సెస్ అనేది. సో మనకు అవసరమైతే ఇక్కడ మనము ఏది కాలింగ్ బెల్ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇఫ్ వీ నీడెడ్. ఓకే, ఆల్రెడీ మేము నైట్ వచ్చినాం. నైట్ వచ్చేసరికి ఇఫ్ అరౌండ్ 8:39 అయింది. ఇక నార్మల్ ఇక బయటకు వెళ్ళి జస్ట్ చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి నైట్ 12:30 అయినట్లు అయింది. సో అందుకే బ్లాగ్ చేయలే రాత్రి. సో ఇప్పుడు చేస్తున్నా. సో కొంచెం డిస్టర్బ్ ఉంటుంది రూమ్ మొత్తం మీద. సో ఇట్ ఈస్ ద రూమ్. ఫస్ట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి ఒక బాక్స్ ఇచ్చారు. ఓ మై గాడ్, ఈ బాక్స్ వీడు వాడేశాడు. ఈ బాక్స్లో మనకు టూత్ బ్రష్, షాంపూ, దువ్వెన లాంటి టోటల్ ఫెసిలిటీస్ ఇందులో ఉండే. రాత్రి చూసినప్పుడు మా ఫ్రెండ్ ఆల్రెడీ స్నానం చేస్తున్నాడు, వాడేసినట్టున్నాడు. ఓకే, వెళ్ళి పెట్టాడు. అండ్ ఏంటిది, బాడీ బామ్ అండ్ గ్లాస్, 2 napkins. ఓకే, ఫస్ట్ నార్మల్ వ్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇట్స్ సింక్, మనం ఫేస్ వాష్ కానీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. టోటల్ ఇంత పెద్ద అద్దం ఇక్కడ ఎంట్రీలో రైట్ సైడ్ వచ్చేసరికి. సో సోబార్, నాప్కిన్స్, అదేవిధంగా ఇది జూమర్ ఏదో ఉంది యాక్చువల్లీ. సో మేకప్ లాంటివి వేసుకొని కనుకుంటా. కింద బటన్ ఉంది, బటన్ ఆన్ చేసి ఇలా లైట్ వస్తుంది. చూస్తే కనుక జూమ్ అవుతుంది దాంట్లో. సో ఐ హోప్ సో ఏమైనా మేకప్ లాంటి దానికి యూజ్ చేస్తారు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ సైడ్కి వస్తే వాటర్ బాటిల్స్, 2 వాటర్ బాటిల్స్. అండ్ రిమెంబర్, ఇట్స్ నాట్ ఏ ప్లాస్టిక్, ఇట్స్ టోటల్లీ గ్లాస్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ప్యాక్డ్. టోటల్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది 650 ml ఉంది దీంట్లో. ప్రైస్ అయితే ఇక్కడ ఉన్నది పార్క్ హయత్, స్పెషల్లీ ప్యాక్డ్ ఫర్ పార్క్ హయత్. అదేవిధంగా కేటిల్, అదేవిధంగా టీ బ్యాగ్స్, షుగర్స్ అండ్ కాఫీ బ్యాగ్స్, షుగర్ యాజ్ యూజువల్. ఇది మనకు ఎంట్రీ కానీ రైట్ సైడ్. సో ఫస్ట్ కబోర్డ్స్ చూసుకుంటారు. ఫస్ట్ నార్మల్ వ్యూ అయిపోయింది, కబోర్డ్స్ ఇంటర్నల్ వ్యూ చూద్దాం. రైట్, ఇది డోర్ నుంచి రాగానే వ్యూ. ఇది రైట్ సైడ్. ఇప్పుడు మనం వెళ్ళి అద్దం చూసినాం. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాష్రూమ్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ. ఫ్లైట్ మోడ్ లోపల ఉన్నాడు కాబట్టి. సో స్ట్రైట్ ముందుకు వస్తే దీస్ ఆర్ ద బెడ్స్. నిజంగా చెప్తున్నా, ఈ ఫోమింగ్ బెడ్స్ ఎంత అవసరం ఉన్నాయంటే ఇక అన్బేరబుల్. మోర్ దెన్ 16 inches ఫోమ్ బెడ్స్ ఇవి అనుకుంటా. సో మనం పడుకున్నట్టు అనిపించట్లేదు అసలు. సో మనకు ఈ రూమ్లో 2 phones అయితే ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది ఫోన్, అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకటి ఉంది.
సో టోటల్ 43 inches, 43 రైట్, 49 ఎన్ని ఇంచెస్ ఇది టీవీ? 43 inches సోనీ. అదేవిధంగా రీడింగ్ లైట్. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నా బై కాల్స్ కానీ ఏమన్నా నోట్ చేసుకోవడానికి పెన్సిల్ షార్ప్ చేసి పెట్టారు, అది కూడా చూడండి. నోట్స్ సంథింగ్. సో ఇటొకటి చిన్న మీటింగ్ లాంటి ఏం చూడడానికి, ఇటొకటి చైర్, ఇటొక సోఫా టైప్ లాంటిది, కానీ చాలా బాగుంది. అదేవిధంగా ఏసీ ఆపరేషన్ బటన్స్ చూడండి. జస్ట్ టచ్ చాలా ఫీల్ కూడా అనిపిస్తుంది. సో ఇంత క్లాసీ ఫినిషింగ్ అనిపిస్తుంది అంటే, అంత క్లాసీ లుక్ కానీ ఇంత రాయల్ స్టేటస్ లాగా అనిపిస్తుంది. సో ఇంటర్ కబోర్డ్స్ ముందు నెక్స్ట్ టాయిలెటరీస్. అలాంగ్ విత్ ఫోన్. అదేవిధంగా పేపర్ నాప్కిన్స్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లానే ముందుకు వస్తే ఇక్కడ ఒక డోర్ ఉంది. ఈ డోర్ ఏంటి అంటే బాత్. ఇక్కడ స్పెషల్లీ చెప్పాలి అంటే బాత్ టబ్. బాత్ టబ్ ఎవ్రీ రూమ్ కి, ఇక్కడ ఈ హోటల్ ఎవ్రీ రూమ్ కి బాత్ టబ్ అయితే ఉంది అనుకుంటున్నాను. బాత్ టబ్ అండ్ బోత్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సోప్, కండిషనర్, షవర్ జెల్ అండ్ షాంపూ. టోటల్ 3 ట్యూబ్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ షవర్ అండ్ టాప్ షవర్. అండ్ ఈ కంట్రోల్స్ కూడా ఇది కంట్రోల్స్ అన్నమాట. మామూలుగా ఆ షవర్ అనేది కదా, ఇది ఇటు తిప్పితే కనుక టోటల్ నార్మల్గా మనకు యాడ్స్లో అంటారు కదా, ఇటాలియన్ ఫినిషింగ్, ఆ ఫినిషింగ్, ఈ ఫినిషింగ్, మన్ను మశానం అని చెప్పి అది. అండ్ కింద బటన్ వచ్చేసరికి మనకు హీట్ కంట్రోలర్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే కనుక హీట్ వాటర్ వస్తుంది, రైట్ సైడ్ టర్న్ చేస్తే కనుక కోల్డ్ వాటర్ వస్తుంది. ఇక్కడ మెయిన్లీ ఇంకోటి చెప్పొచ్చేది ఏంటి అంటే బటన్ ఇక్కడ షవర్ బటన్ మనకు అవసరం ఉంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్. అండ్ బ్లైండ్. హియర్ బ్లైండ్ చూపిస్తారు. బ్లైండ్ అంటే ఏందో. ఫస్ట్ బ్లైండ్ నార్మల్ చేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను బ్లైండ్ అనేది. సో ఇది అన్నమాట బ్లైండ్ రిమూవ్. మనకు ఇది బాత్టబ్కి అటుపక్క ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తే, ప్రజెంట్ అయితే మనకు ఇంతకుముందే బాత్ అయింది కాబట్టి ఏదో క్లియర్ విజబుల్ లేదు. నార్మల్గా ఉంటే కనుక క్లియర్ విజబుల్ ఉంటుంది. ఆ పైన ఏదైతే బ్యాక్ సైడ్ అయితే కట్టెన్ లాంటిది ఉంటుందో పైకి ఆఫ్ అయిపోయింది. ఇది బ్లైండ్ అన్నమాట. ఒకవేళ మనకు బ్లైండ్ కావాలి అనుకుంటే డౌన్ బటన్ నొక్కితే మళ్ళీ ఆటోమేటికల్లీ ఇది డౌన్ అయిపోతుంది. ఏంటి అంటే కర్టెన్స్ అన్నమాట. జస్ట్ కొంచెం పుష్ చేయగానే ఆటోమేటికల్లీ ఇవి కర్టెన్స్ ఆటో క్లోజ్ అయిపోతున్నాయి. ఆటో ఓపెన్ అండ్ ఆటో క్లోజ్. జస్ట్ చూద్దాం. క్లోజ్ ఉన్నాయి. ఖతం. కొంచెం పుష్ చేయగానే ఇది క్లోజ్ అయిపోయింది. ఓపెన్ అవుతుంది. అదేవిధంగా దీన్ని కూడా ఆటో. దిస్ ఇస్ అ మార్నింగ్ వ్యూ. మనం పొద్దున్న లేవగానే మంచి సూర్యుడు ముఖం కనబడితే ఎంత బాగుంటుంది. సో ఆ వ్యూ మాకు ఈరోజు పొద్దున్న దొరికింది. బంజారా హిల్స్. ఒక సైడ్ స్లమ్, ఒక సైడ్ డబ్బులు ఎడబెట్టుకోవాలో సరిపోనంత ఉన్నారు ఇల్లులు. సో ఇది నౌ వీఆర్ చెకింగ్ ద కబోర్డ్స్. రైట్, చెక్అవుట్. మనకు ఫస్ట్ వచ్చేసరికి కబోర్డ్స్ చాలా కబోర్డ్స్, కొన్ని ఎంటీ ఉన్నాయి, కొన్ని అయితే ఇవి నిజంగా ఉంటాయి అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ ఉండే. ఈ కబోర్డ్ ఇస్తే బెడ్ పక్కగా ఫ్రీజర్ ఉంది మనకి ఇక్కడ. అదేవిధంగా ఫ్రీజర్లో ఏముంది, ఇది అమూల్ గోల్డ్ క్రీమర్ ఫర్ టీ అండ్ కాఫీ.
టీ కాఫీ కోసం క్రీమ్ యాడ్ చేసుకుంటే కనుక అండ్ తీసుకుంది. ఫ్రీజర్ ఉంది. అదేవిధంగా ఇది లెఫ్ట్, రైట్ సైడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక డ్రా ఉంది. ఈ డ్రాలో పెగ్ గ్లాస్ అండ్ వీ కెన్ కాల్ ఇట్ లిక్కర్ గ్లాస్ ఆల్సో. అండ్ అదేవిధంగా నాప్కిన్స్, స్ట్రాస్, పెగ్ మిక్సర్. ఓకే, అదేవిధంగా దీని కింద ఓపెన్ చేస్తే టీ గ్లాసెస్, సాసర్స్ అలాంగ్ విత్ స్పూన్స్, నాప్కిన్స్. సో ఈ కింది దాంట్లో అయితే ఏం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది, దీంట్లో కూడా ఏం లేవు కాబట్టి ఓపెన్ చేయట్లేదు. అదేవిధంగా ఇటు ముందుకు వచ్చి ఇటు వస్తే ఇది లెఫ్ట్ సైడ్. వావ్, హియర్ వీ హ్యావ్ లాకర్. ఇది ఎల్ సేఫ్ లాకర్ ఇది. సో లాకర్ కన్నా వాల్యుబుల్ థింగ్స్ ఏమి ఉంటే కనుక ఇంట్లో లాక్ చేసుకోవచ్చు. దీని యాక్సెస్ కూడా మన దగ్గర ఉంటుంది. సేఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అది లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ ఎంటీ ఉంది. సో రెగ్యులర్ స్పెండ్ చేస్తే కనుక ఎంత కొంత అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ అంటే టోటల్ అప్పర్ బాడీ వస్తే టోటల్ మార్బుల్ ఫినిషింగ్ ఇది. సాటిస్ఫైడ్. ఒక పెద్ద స్టూల్ ఫర్ మేకప్. ఈ విధంగా ఇంకోటి ఓపెన్ చేస్తే ఇది హెయిర్ డ్రయర్ అండ్ ఇది దీన్ని కనెక్ట్ చేసి దువ్వెనలా కూడా వాడుకోవచ్చు. డస్ట్బిన్ ఇక్కడ ఏం రావట్లేదు. ఇది ఎంటీ వన్, ఇది కూడా ఎంటీ. నిన్నేమో చూసి అంటున్నాయి, మోడు గాయబ్ చేసి అంటున్నా నాకు తెలిసి. సో ఇంకొక డోరు మోడు గాయబ్ చేసి ప్రైజ్లు చెప్పినా కదా. సో పెద్ద కబోర్డ్ ఓపెన్ చేస్తే ఈ కబోర్డ్లో వచ్చేసరికి ఫస్ట్ ఐరన్ బాక్స్, నెక్స్ట్ హ్యాంగర్స్, ఈవెన్ దో కబోర్డ్లో కూడా మనకు లైట్ ఉంది. మన గొడుగు కూడా ఇచ్చిరమ్మా ఈ రూమ్లో వాడుకోనికి. గొడుగు కూడా ఉంది దీంట్లో, అదో లోపల. యా, అండ్ ఐరన్ బాక్స్ చూపించా కదా. సో ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ స్టాండ్ బి కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ ఏదో ఉంది, దీన్ని దేనికి యూజ్ చేస్తే మనకి తెలియదు. సో అండ్ సో లాండ్రీ బ్యాగ్. ఓకే, మనమైనా లాండ్రీకి డ్రాల్ ఓపెన్ చేస్తే లాండ్రీ బ్యాగ్ ఉంది. ఏమైనా లాండ్రీకి వేస్తే కనుక లాండ్రీ బ్యాగ్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. డెలికేట్ కేర్ గార్మెంట్స్, షర్ట్స్, రెగ్యులర్ సర్వీస్, ఎక్స్ప్రెస్ సర్వీస్ లాంటి రూమ్ నెంబర్ టోటల్ ఇస్తే కనుక 2 బ్యాగ్స్ ఇచ్చినాయి, లాండ్రీ బ్యాగ్స్. దాని ప్రకారం మనం లాండ్రీ ఇవ్వాలనుకుంటే. అండ్ అదేవిధంగా కింది డ్రాలో కూడా నిన్న బ్రష్ కూడా ఉంది. ఇది దేనికో తెలీదు, ఒక బ్రష్ కూడా ఉంది. అండ్ నిన్న చూస్తే దీంట్లో ఇవేవైతే షూ ఉన్నాయో ఇవి షూ అన్నమాట. దీనేమో మనకు తెలీదు, మామూలుగా సోక్ అయితే వేసేసినాం మనము. మామూలుగా లోకల్కి యూజ్ చేయడానికి, రూమ్లో యూజ్ చేయడానికి వాడతారు. ఈ షూ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇటువంటి 2 pairs అనేవి మనకు ఈ రూమ్లో అయితే అవైలబుల్ ఉండే. నేను నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు, నిన్న ఈవినింగ్ చెక్ చేసినప్పుడు నేను ఒకటి వాడేసిన, మావాడు ఒకటి వాడేసాడు ఆల్రెడీ. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ హోటల్. అండ్ ఇక్కడ నుంచి మనం బ్రేక్ఫాస్ట్ చేయాలా. బ్రేక్ఫాస్ట్కి ఆల్రెడీ మనకు బ్రేక్ఫాస్ట్ రూమ్లో ఇంక్లూడింగ్ అనేది ఉంది ఆల్రెడీ. సో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి నాకు బయట కింద ఆల్రెడీ కార్ రెడీ ఉంది. సో ఐ నీడ్ టు చెక్అవుట్ ద రూమ్, ఐ నీడ్ టు గో బ్యాక్ టు అనదర్ ప్లేస్. నిజంగా చాలా వర్తబుల్, పెట్టిన పైసలకు వర్తబుల్. బెడ్ కింద మ్యాట్ కానీ ఇది కానీ చెప్పిన రూమ్ పొద్దున్న లేచినా కానీ రంచి టోటల్ అంత పర్ఫెక్ట్ బాగుండదు. సో వాటర్ బాటిల్, టీవీ అండ్ ల్యాంప్స్. యా, వెళ్దాం. బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్దాం. బిఫోర్ దట్ అయితే ఇక్కడ ఒకటి మాకు నిన్న హోటల్ నుంచి వచ్చినప్పుడైతే ఒక పేపర్ ఇచ్చారు, పేపర్ ఇద్దాం. అరే ఈ కబోర్డ్ ఓపెన్ చేయలే కదా,
చూద్దాం. వావ్, మెనూ. సో ఇక్కడ మెనూ ఉంది మనకు. కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ INR 750, 750 రూపాయలట అయ్యా బ్రేక్ఫాస్ట్. చాయిస్ ఆఫ్ జ్యూస్, కాఫీ, హాట్ చాక్లెట్ విత్ ఫుల్ క్రీమ్ అండ్ బేకరీస్, ప్లెయిన్ ఫ్రూట్స్. అరే ఇడ్లీ దోశ ఏం లేవేం రా ఇంట్లో. అదేవిధంగా బ్యాక్ సైడ్ వస్తే అలా గ్రేట్ బ్రేక్ఫాస్ట్, ఫ్రెష్లీ స్క్వీజ్డ్ జ్యూస్, కాఫీ అండ్ హాట్ టీ with a slice of sensational fruit with cream, cereals with cream milk. బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ అట. ఏందిరా అయ్యా ఈ రేట్లు మనకెందుకు, మంచి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంది. సో అటు చూద్దాం. ఐ థింక్ ఇది ఏసీ రిమోట్, రైట్? ఏసీ రిమోట్. సో ఇది ఇక మనమైతే రెడీ అయిపోయినాం, షూ వేసుకున్నాం. ఇక్కడ ఉంది మనకైతే వీళ్ళు పేపర్ ఇచ్చి, పేపర్లు ఏమి ఇచ్చారంటే 24/7 కూడా హోటల్ నడుస్తుందట. అండ్ ఆర్డర్ కూడా ఈ టీవీ ఏదైతుందో టీవీ ఛానల్ నెంబర్ 2 ఉంటుందట. ఛానల్ నెంబర్ 2 టోటల్ వీళ్ళది మెనూ వస్తుంటుందట. దాంట్లో చూసి ఆర్డర్ చెప్పుకోండి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా వీళ్ళకి యాప్ కూడా ఉంది. మనం యాప్ చెక్ ఇన్ చేస్తే కనుక యాప్లో కూడా డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో అదే వాటర్ అంతా కానీ ఇప్పుడైతే మనకు టైం వచ్చేసరికి 8 అవుతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాలి. సో బాయ్ బాయ్. మనమైతే రూమ్ నుంచి బయటకు వచ్చినాం. సో ఇక్కడ ఆంబియన్స్ వా, ఆంబియన్స్. మొన్న రూమ్ నుంచి లిఫ్ట్ వచ్చేసరికి పోతూ ఉన్నాం. సో ప్రజెంట్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే కనుక అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్కి ఎలా చేయాలి అని చెప్పేసి లెట్స్ చూద్దాం. ఇక్కడ కూడా దారిలో కూడా ఫోన్లు ఇచ్చారు, ఏదో పెడతాడు, ప్లీజ్ పికప్ ద రిసీవర్ ఫర్ ఆపరేటర్ అసిస్టెన్స్. ఇక్కడ ఫోన్లు ఇచ్చారు. దీని యొక్క అయితే చూడొచ్చు. ఇది ఓ మై గాడ్ హోటల్. అక్కడ కింద కనబడేది వైట్, దాని కింద పడేది మొత్తం వాటర్. అది ఆ వాటర్లోనే మనకు ఇట్లా వాకింగ్ ఉంది. కానీ లుకింగ్ మాత్రం ఇట్స్ అమేజింగ్ రియల్లీ. ఫైనల్లీ వీఆర్ ఇన్ లెఫ్ట్. జస్ట్ ఒక 10-15 సెకండ్స్లోనే మనం గ్రౌండ్ ఫ్లోర్ రీచ్ అయిపోతున్నాం. టాప్ ఫ్లోర్లో ఉండే గ్రౌండ్ ఫ్లోర్ రీచ్ అయ్యాం. సి వీఆర్ రీచ్డ్. మేనేజ్మెంట్ రూమ్ లాబీ ఇది. బిజినెస్ పీపుల్ అయితే కనుక లాబీ ఇది. సో ఇక్కడ డెకరేషన్ చూస్తే కనుక పాత సామాను కొత్త సామాను మార్కెట్లో ఏం దొరికితే అవి తీసుకొచ్చి పెట్టేసినట్టు అవుతుంది. ద బాల్ రూమ్ సెక్షన్ అండ్ స్కాలర్, దీన్ని ఏమంటారు, కంపాక్స్ బాక్స్ కూడా పెట్టారు. షీల్డ్స్, మ్యాప్, ఓల్డ్ న్యూస్ పేపర్స్, ఆల్రెడీ మెడలు వేసుకునే దండలు, పల్లీలు. సో ఇవన్నీ ఉండే. ఇక్కడ నుంచి ఇటు కిందికి కూడా వెళ్ళచ్చు. సో మనమైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, ఆకలి అవుతుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. ఫైనల్లీ మనమైతే రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఓపెన్ బ్రేక్ఫాస్ట్ బఫెట్. ఇది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ చెకింగ్ అవుట్ ద రూమ్.
చెక్అవుట్ చేసి వెహికల్ రెడీగా ఉంది. వీ నీడ్ టు గో అనదర్ ప్లేస్. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా మనం వెరెన్ రూట్ టు బోడుప్పల్కి వెళ్ళేసి అక్కడ ఫ్రెండ్ డ్రాప్ అయిపోతాడు. చేస్తున్నాము డ్రైవ్ వెంటనే వాకి టాకీలో ఒక ఇన్ఫర్మేషన్ పోతానే ఉంది. ఏమని ఏమనంటే మేము డిస్టర్బ్ ఏం చేస్తలేం కదా. సో వీఆర్ అవుట్ ఫ్రమ్ హోటల్. కానీ సెక్యూరిటీ మాత్రం బాగుంది. ఇక్కడ అన్ని బాగున్నాయి, పైసలు బాగున్నాయి, కానీ బిల్ ఏమేమి పే చేయలేదు. కానీ 1 night staying in 5-star hotel felt happy, worth of amount. Yep.